మంది దెబ్బలు తిండి అంటే వాళ్ళు ఏంటంటే కొడుతున్నా కూడా ఎందుకు అంటే వాళ్ళకి అంటే ఇప్పుడు అక్కడికి రకరకాల సమస్యలు ఉంటాయి. ఎక్కడి నుంచో వచ్చి వాళ్ళు ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరికి వస్తుంట ఆడపిల్లలకు కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. అక్కడ వాష్రూమ్స్ లేవు. ఆడపిల్లలకి రెగ్యులర్గా ఉండే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అంటే వందలాది మంది వేలాది మంది క్యూలో నిలబడి ఉన్నప్పుడు అంటే చూస్తున్న వాళ్ళకి కానీ స్వయంగా చూసిన వాళ్ళకి కానీ ఎంతో మందికి హృదయం ద్రవించింది. ఎందుకంటే అదే విద్యార్థుల భవిష్యత్తు ప్రపంచంలో ఎందుకు ఈ భారతదేశానికి గతి పడతా ఉంది, ఎందుకు రోడ్డెక్కాల్సిన అవసరం ఉంది, చదువుకున్న విద్యార్థులు నిజంగా అంత హృదయ విదారకంగా ఉన్న ఆ సమస్యను చూస్తే అంటే వాళ్ళ యొక్క అక్కడున్న పరిస్థితులను మనం కనుక చూస్తే నిజంగా ఎంతో మంది స్వచ్ఛందంగా వాళ్ళకి ఫుడ్ ఆర్డర్ చేసి పంపించారు, వాటర్ బాటిల్స్ పంపించారు. ఒకళ్ళకొకరికి సంబంధం లేదు, ఒకళ్ళకొకరికి పరిచయం లేదు. అయినా కేవలం మోడీ ముందు అలా మాట్లాడడం, విద్యార్థుల గురించి మాట్లాడకుండా ఆ విధంగా మాట్లాడడం అనేది మోడీని చెప్తే తల్లి వస్తుంది చెప్పండి. మీ అయితే ఆ వీడియో చూసిన ఏమంటుంది? అంటే నిజంగా ఏంటంటే అది చాలా బాధాకరం అండి. అంటే ఏంటంటే అంటే నిజంగా చెప్పాలంటే విద్యార్థులు అక్కడ మాట్లాడుతున్న విషయాలు అంటే వాళ్ళు అంటే రాష్ట్ర రాజకీయాలపైన దేశ రాజకీయాలపైన ఎంత అవగాహన ఉంది వాళ్ళకి అని ఎంతో ముచ్చటగా సంతోషంగా ఫీల్ అవ్వాలి. నిజంగా వాళ్ళ బాధను చూసి కూడా హృదయం ద్రవించాలి. కానీ నిజంగా ఇది కేవలం అంటే రాజకీయంగా నిజంగా నువ్వు ఉప ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమిలో ఉన్నంత మాత్రాన నువ్వు ప్రసన్నం చేసుకొని రాజకీయాలు చేయటం ఇది ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా ఏంటంటే మొత్తం భారతదేశం కాదు యావత్ ప్రపంచం కూడా వాళ్ళ యొక్క ఆలోచనని వాళ్ళ యొక్క అంటే ఎలా ఆలోచిస్తున్నారు యువత అనే దాని మీద చాలా వరకు సందేశం వెళ్ళింది. కానీ ఇలా ప్రసన్నం చేసుకుంటూ పోతా ఉంటే నిజంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది నిజంగా చాలా ఎంత దారుణం అంటే ఇది అంటే రాజకీయాలు ఇంత నీచంగా దిగజారిపోయాయా అంటే నువ్వు ఎన్డీఏ కూటమిలో నిజంగా ఎన్డీఏ కూటమి లేకపోతే ఖచ్చితంగా వాళ్ళ గురించి మాట్లాడేవాళ్ళు కాదా? నువ్వు అక్కడికి విద్యార్థులు కావాలని కూడా మోడీని అందులో అంటే వేరే శక్తులు అందులో జాయిన్ అయ్యి మోడీని బీజేపీని టార్గెట్ చేసి ఇస్తాయి. వాళ్ళ విద్యార్థులే కాదు కొంతమంది జాయిన్ అయ్యారని రౌడీలు అని చెప్పి మాట్లాడుతున్నారు. దేశ తెలుగు చెప్పి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే అభిజిత్ దీప్కే పిలుపునిచ్చింది ఏంటండి గాంధేయవాదంగా ఇక్కడ ఎలాంటి అల్లర్లు సృష్టించకుండా ఎక్కడ మారణహోమం జరగకుండా ఎటువంటి దాడులు లేకుండా పీస్ఫుల్ ప్రొటెస్ట్కి పిలుపునిచ్చారు. అయితే దీన్ని ఏంటంటే రాజకీయంగా దీన్ని వాడుకోవడం కోసం కొన్ని అంటే శక్తులు అరాచక శక్తులను వీళ్ళ మధ్యలో చేసి ఇది విద్యార్థుల మధ్యలో నుంచి అని చెప్పేసి వీళ్ళకి రాజకీయ రంగు పులిమి అంటే విద్యార్థుల్ని నిందించడం జరిగింది యాక్చువల్గా. అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఒకటే చెప్తా ఉన్నా ఆయన మాట్లాడేది విద్యార్థుల పైన లాఠీ చార్జ్ చేశారు. అప్పుడు కూడా ఆయనకి బాధ కలగలేదు కంట నుంచి నీళ్లు రాలేదు. కానీ నరేంద్ర మోడీ తిట్టగానే ఎందుకు పవన్ కళ్యాణ్ కంట్లో నీళ్లు తిరిగాయి బాధ అంటే నిజంగా అదే చెప్తున్నా ఏంటంటే ఆయనకి ఇట్లా మాట్లాడడం అంటే నువ్వు రాజకీయంగా ఎన్డీఏ కూటమిలో ఉన్నంత మాత్రాన మోదీని ప్రసన్నం చేసుకొని అంటే పోటీపడి ప్రసన్నం చేసుకుంటే మాత్రాన అంటే విద్యార్థుల్ని అంటే దేశభక్తు అంటే నువ్వు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు ఏం చేసావు? నిజంగా మన ఖనిజ సంపద మన యొక్క నిప్పు లాంటి శక్తి యువతల్లో దాగుంది, యువకుల్లో వెలికి తీస్తా, యువతే దేశానికి మలుపు, యువతే దేశానికి కీలకం అని చెప్పావు కదా. మరి యువత అలాంటి వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళు ఎన్నో అంటే 22 మంది ప్రాణత్యాగం చేసుకున్నారు, వాళ్ళు చనిపోయారు. అంటే ఎందుకు అంటే దేశాలను నిజంగా జపాన్ చైనా లాంటి దేశాలను చూడండి ఇప్పుడు ఎట్లా ఉంది. నిజంగా నీట్ ఎగ్జామ్స్ లాంటివి ఉంటే ఫ్యాక్టరీలకు కూడా సెలవిస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ ఎటువంటి శబ్దం వస్తే విద్యార్థులు డిస్టర్బ్ అవుతారు. అంటే చాలా వరకు ఏంటంటే ఆ ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ఇస్తుంది. అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే పరీక్షలు ఇవాళ జంతర్ మంతర్ లో నరేంద్ర మోడీ గారు నిరసన ఆపేస్తే కేసులు వాపి తీసుకుంటామని చెప్పారు. కానీ ఇప్పుడు ఏంటంటే అక్కడ మాట్లాడిన చిన్న వాళ్ళు అయినా పెద్దవాళ్ళు అయినా సరే 15 సంవత్సరాల అమ్మాయిని కూడా వెతికి మరి వాళ్ళని టార్చర్ చేయడము, కేసులు పెట్టేసి వాళ్ళని ఒక అమ్మాయి అయితే చెప్పింది నన్ను రేప్ చేస్తామని చెప్పేసి ఇలా టార్చర్ చేస్తున్నారు అని చెప్పి అలా అంటే ఇలాంటి ప్రభుత్వాన్ని ఏమని అనుకోవాలి? ఇట్లా చేస్తున్నారు కదా అని చెప్పి చేయకుండా ఇంకా మీరు చెప్తారు అది అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే జూలై 20న ప్రజాస్వామ్యం చచ్చిపోయిన రోజు. ఖచ్చితంగా మాట చెప్పాలంటే ప్రజాస్వామ్యం చచ్చిపోయింది. ఏం ప్రజాస్వామ్యంలో ప్రజలకు కనీసం అంటే నువ్వు 140 కోట్ల జవాబుదారీ కదా, ప్రజలకు జవాబుదారీ అకౌంటబిలిటీ నిన్ను ఖచ్చితంగా అడుగుతారు కదా, దానికి నైతిక బాధ్యత వహించాలి కదా. అంటే ముఖ్యంగా నువ్వు అంటే సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేయడం కాకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టట్లేదు? ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలి కదా, జర్నలిస్ట్ అడిగే సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత నీకు ఉంది కదా ఖచ్చితంగా. అంటే ఇటువంటి నువ్వు ఏది చర్యలు తీసుకోకుండా విద్యార్థుల పట్ల నువ్వు మాట్లాడడం అంటే నిజంగా భారతదేశం ఎటుపోతా ఉంది అనే దాని గురించి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు కూడా అంటే ఇప్పుడు ఆయన తెలంగాణలో కూడా అడుగుపెట్టేసి తెలంగాణకు కూడా నేను మార్పు తీసుకొస్తా ప్రశ్నిస్తాను అంటున్నాడు. అయితే ముఖ్యంగా ఏంటంటే కనీసం
ఎక్కడైనా ఇలాంటి జరిగినప్పుడు రాజకీయ అవగాహన లేకపోతే రాజకీయాల్లో నిష్ణాతులు అవసరం లేదు, సామాజిక స్పృహ ఏది? అంటే చాలా రాష్ట్రాల నుంచి జనం వచ్చారు, చాలా రాష్ట్రాల నుంచి వచ్చారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి యువకులు రాలేదని చెప్పి చాలా రాష్ట్రాల నుంచి చీకొడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ని చూసుకొని తర్వాత తెలంగాణకు వచ్చిన తర్వాత అసలు సామాజిక స్పృహ అంటే ఏంటి, ఎటువంటి సమస్యలు ఉంటాయి, విద్యార్థుల సమస్యలు ఏంటి, సామాజిక సమస్యలు ఏంటి, ఆర్థిక సమస్యలు ఏంటి, వీటన్నిటికి కూడా విద్యార్థులను పిలుపునివ్వు, తర్వాత తెలంగాణలోకి అడుగుపెట్టు. మోదీ గారు మా అమ్మని తిట్టారు, బాధ అనిపించింది అన్నారు. విద్యార్థులు సూసైడ్ చేసుకొని ఎంతో మంది తల్లుల కడుపుకోతని మరి మోదీ గారు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే అంటే మోదీకో న్యాయము విద్యార్థులకో న్యాయం. అంటే ఇప్పుడు రాజకీయాలు చాలా ఏంటంటే నియంత్రత్వ ధోరణి అయిపోయినాయి, చాలా వరకు అంటే మొనోపొలి అయిపోయినాయి దాదాపుగా. అంటే ఏది మాట్లాడినా రాజకీయంగానే మాట్లాడాలా, అంటే వాళ్ళకి రాజకీయంగా లాభం చేరుకోవాలని ఎవరి కన్నీళ్ళకి ఎవరి కష్టాలకు కూడా ఇవాళ అంటే ఎవరికి అంటే దానికి సమాధానం చెప్పుకోకుండా లేకపోయింది ఖచ్చితంగా. ఎందుకంటే ఇలాంటి ఆల్టర్నేట్ రాజకీయ శక్తులు ఖచ్చితంగా అంటే ఇవాళ ఆ కాక్రోచ్ జనతా పార్టీయా లేకపోతే ఇంకోటని కాదు, ఖచ్చితంగా రాజకీయాలకు దేశవ్యాప్తంగా ఖచ్చితంగా ఆల్టర్నేట్ శక్తి, రాజకీయ శక్తి రావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా కాక్రోచ్ పార్టీ అలా ఎదుగుతుందనే అంటే నెపంతోనే ముందుగా వాళ్ళని ఇలా బ్లేమ్ చేయడం జరుగుతూ ఉంది.